నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను ప్రియా శర్మ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాసేపట్లో ఉరవకొండకు జగన్ ఆసరా నిధులను విడుదల చేయనున్న సీఎం పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు నేడు గాంధీ భవన్ లో మేనిఫెస్టో కమిటీ భేటీ శ్రీకాకుళం జిల్లా నుండి షర్మిల పర్యటన కాసేపట్లో వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించనున్న ఏపీసీసీ చీఫ్ హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ ప్రతిపాదనలు ఖరారు రెండో దశలో 70 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ అక్రమ నిర్మాణంపై బల్దియా కొరడా వర్ణం షాపింగ్ మాల్ నిర్మాణాన్ని తొలగించాలని ఆదేశం అయోధ్య రామాలయానికి పోటెత్తిన భక్తులు బాలరాముడి దర్శనం కోసం బారులు తీసిన భక్తులు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్పీ చైర్మన్ ఎంపికపై తెలంగాణ ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఈ పదవిని చేపట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ పదవికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు మరో 2 పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో మహేందర్ రెడ్డికే ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. తెలంగాణ సర్కార్ ఇప్పటికే చైర్మన్ సభ్యుల నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. చైర్మన్ పదవి కోసం 50 మంది, సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్ కమిటీ సమావేశమై దరఖాస్తులను పరిశీలించారు. చైర్మన్ పదవి కోసం మహేందర్ రెడ్డితో పాటు ఓ రిటైర్డ్ అధికారి 2 నెలల్లో పదవీ విరమణ చేయనున్న మరో ఐపీఎస్ అధికారి పేర్లను ఎంపిక చేసినట్లు సమాచారం. వీరిలో మహేందర్ రెడ్డి ఒక్కరే తెలంగాణకు చెందినవారు కావడంతో ఆయన ఎంపికకే ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్పీ చైర్మన్ నియామకానికి సంబంధించిన పత్రాలను గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం తెలంగాణ సర్కార్ పంపించినట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి విశాల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. విశాల్, చెప్పండి, టీఎస్పీఎస్పీ చైర్మన్ అభ్యర్థులపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? రైట్ ప్రియా, టీఎస్పీఎస్సీ కొత్త కమిటీ ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాసెస్ కి కొంచెం స్పీడ్ పెంచింది. వీలైనంత త్వరగా టీఎస్పీఎస్సీ చైర్మన్ అదేవిధంగా కమిటీ సభ్యులని ఏర్పాటు చేసి ఇప్పటికే పెండింగ్ లో ఉన్న ఫలితాలతో పాటు కొత్తగా పరీక్షలను అంటే గ్రూప్ 2, గ్రూప్ 1 ఇవన్నీ పెండింగ్ లో చాలా నెలలతోనే పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని తొందరగా నిర్వహించాలన్న ఒక ఉద్దేశంతో టీఎస్పీఎస్సీ కొత్త కమిటీ సభ్యుల ఏర్పాటు అదేవిధంగా చైర్మన్ సంబంధించిన ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ నెల 18 వరకు కూడా చైర్మన్ తో పాటు సభ్యుల నియామకాలకు సంబంధించి అప్లికేషన్లు కూడా స్వీకరించింది. దీనికి 300 పైగా అప్లికేషన్లు కూడా వచ్చాయి. అయితే చైర్మన్ పదవికి 50 అప్లికేషన్లు కూడా వచ్చాయి. అయితే మొదట్లో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరు మురళిని చైర్మన్ పదవికి నియమిస్తారని అట్లా వార్తలు వచ్చినాయి. కానీ ఇప్పుడు అప్లికేషన్లు స్వీకరించిన తర్వాత ఇప్పుడు తాజాగా మాజీ డీజీపీ తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి టీఎస్పీసీ చైర్మన్ గా నియమిస్తారని కూడా ఒక సమాచారం అందుతుంది. అయితే రాజ్ భవన్ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎట్లాంటి ఒక క్లారిటీ అయితే రాలేదు. ప్రస్తుతానికి గవర్నర్ మేడం హైదరాబాద్ లో లేకపోవడం వల్ల ఈ ప్రక్రియ కొన్ని రోజుల టైం పట్టే అవకాశం ఉంది. ఒకవేళ మేడం గవర్నర్ డిజిటల్ సైన్ చేస్తే మాత్రం ఈ సభ్యుల ఆమోదానికి అదేవిధంగా చైర్మన్ ఆమోదానికి కూడా లైన్ క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత వెంటనే కమిటీ ఏర్పాటు, పరీక్షల ప్రక్రియ నిర్వహణ కూడా సాఫీగా జరిగిపోతుంది. మొత్తానికి
రెండు సంవత్సరాల నుంచి టీఎస్పీఎస్సీ అభ్యర్థులు దాదాపు 30 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుస్తున్నారు పరీక్షల ఫలితాల కోసం. అదేవిధంగా మిగిలిన గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల కోసం. సో వీటన్నిటి కూడా లైన్ క్లియర్ అయ్యే అవకాశం రాబోయే రోజుల్లో కూడా జరుగుతుంది. ఇక మాజీ డీజీపీ నియామకానికి సంబంధించి ఇంకా రాజ్భవన్ నుంచి ఎటువంటి క్లారిటీ రాలేదు. అయితే గతంలో టీఎస్పీఎస్సీలో పరీక్షల ఎగ్జామ్ పేపర్స్ లీక్ అవ్వడంతో అంటే ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఈ లీక్లకి కట్టడి చేసే అవకాశం ఉంటుంది. కట్టుదిట్టమైన భద్రత అనేది కూడా ఉండే అవకాశం ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ అయితే బాగుంటుందని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రియా, మొత్తానికైతే అభ్యర్థులు ఎవరైతే నిరుద్యోగులు 2 సంవత్సరాల నుంచి చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా తొందరలోనే ఫలితాలు విడుదల చేయడం, అదేవిధంగా పరీక్షల నిర్వహణకు ఒక లైన్ క్లియర్ అయిందనే చెప్పుకోవచ్చు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ విశాల్. బీఆర్ఎస్ పార్టీ సమీక్ష సమావేశాల్లో అధిష్టానంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా? నామినేటెడ్ పదవులు భర్తీ చేయకపోవడంపై గుర్రుగా ఉన్నారా? పార్టీ పదవుల్లో తమకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న పార్లమెంట్ సమీక్ష సమావేశాల్లో కార్యకర్తలు బహిరంగంగానే తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు పార్టీ అధికారంలో ఉండడంతో ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి రావడంతో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో కార్యకర్తలు బీఆర్ఎస్ అధిష్టానంపై ప్రశ్న వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కేవలం రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులను మాత్రమే భర్తీ చేశారు. ఇక జిల్లా, మండల, దేవాదాయ శాఖకు సంబంధించి ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవులను భర్తీ చేయలేదు. ఉద్యమకాలం నుంచి పార్టీ కోసం విశేషంగా శ్రమించిన ఏ చిన్న పదవి రాలేదనే భావన కార్యకర్తల్లో ఉంది. ఇప్పటి వరకు పార్టీ అధికారంలో ఉండడంతో పార్టీ అధిష్టానం దృష్టికి తమ అభిప్రాయాలు తీసుకురాలేకపోయారని తెలిసింది. తాజాగా పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ భవన్లో నిర్వహిస్తున్న పార్లమెంటరీ సమీక్ష సమావేశాల్లో పార్టీ కార్యకర్తలకు, తెలంగాణ ఉద్యమకారులకు మాట్లాడే అవకాశం దొరికింది. దీంతో పార్టీ అధిష్టానం వైఖరిపై కేటీఆర్, హరీష్ రావు సీనియర్ నేతల ముందే విమర్శలు చేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమని పట్టించుకోలేదని, ప్రభుత్వ పరంగా ఎలాంటి నామినేటెడ్ పదవులు ఇవ్వలేదని కార్యకర్తలు ఆవేదన చెందారు. పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీలు సైతం ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. లాబింగ్ నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టారని కార్యకర్తలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా అధిష్టానాలను గురువుగా, కార్యకర్తలను శిష్యులుగా భావిస్తూ ఉంటారు. పార్టీ అధిష్టానం ఆదేశాలను తోచా తప్పక పాటించడం కార్యకర్తల వంతు కాబట్టి ఈ గురు శిష్య సంబంధాన్ని పోలుస్తారు. అయితే ఇప్పుడు శిష్యుడే గురువు, గురువే శిష్యుడిగా మారినట్లు పరిస్థితి కనబడుతుంది. కార్యకర్తలు గురువుల మాదిరి మారి అధిష్టానానికి హితబోధలు చేస్తున్నారు. నాడు తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఉంటే పార్టీకి ఈ గతి పట్టి ఉండేది కాదని కార్యకర్తలు అంటున్నారు. అధికారాన్ని కోల్పోయాక బీఆర్ఎస్ అధిష్టానం అన్ని విషయాల్లో ఆచితూచి అడుగులు వేస్తుంది. పార్టీ పెద్దలు కార్యకర్తల అభిప్రాయాలను శ్రద్ధగా వింటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో పనిచేసే తమను గుర్తిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ 3వసారి అధికారంలోకి వచ్చేదని కార్యకర్తలు తెలిపారు. హ్యాట్రిక్ విజయం మిస్ అవ్వడానికి స్వీయ అపరాధాలే కారణమని అంటున్నారు. ఇప్పటికైనా పార్టీ కమిటీలతో పాటు అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పార్టీ ఏర్పాటు చేసే నూతన కమిటీల్లో పార్టీపై నిబద్ధత ఉన్న వారికి, అదేవిధంగా ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధిష్టానం చుట్టూ చేరిన క్వార్టర్ని దూరం పెట్టాలని కార్యకర్తలు తెలియజేస్తున్నారు. పార్లమెంటు సన్నాహక సమావేశాల్లో పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓపికగా విన్నారు. కార్యకర్తల సూచనలను పరిగణలోకి తీసుకుంటామని
త్వరలోనే పార్టీని పునర్వ్యవస్థీకరణ చేస్తామని భరోసా ఇచ్చారు. పార్టీ నూతన కమిటీలతో పాటు అనుబంధ కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక ఎమ్మెల్యేల కేంద్రంగా పార్టీ ఉండదని, పార్టీ కేంద్రంగానే అన్ని వ్యవస్థలు ఉంటాయని కేటీఆర్ కార్యకర్తలకు తెలిపారు. హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ నాయకులకు సమావేశాల్లో ఉండడానికి ఓపిక ఉండడం లేదని పార్టీ కార్యకర్తలు తెలిపారు. భాగ్యనగరానికి ఎంతో దూరం భద్రాచలం, ఆదిలాబాద్ నుంచి వచ్చిన నాయకులు సమావేశం పూర్తయ్యే వరకు సాయంత్రం వరకు ఉండి వెళ్తుంటే హైదరాబాద్ సమీపంలోని నేతలు మధ్యలో వెళ్లిపోవడం ఏంటని అన్నారు. ఇదే విషయాన్ని కేటీఆర్ సైతం తెలియజేసి ఇకపై అందరూ మీటింగ్ పూర్తయ్యే వరకు ఉండాల్సిందే అని ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి చివరి నిమిషంలో పార్టీ టికెట్లు ఇచ్చి తమకు టెన్షన్ తెప్పించవద్దని పార్టీ కార్యకర్తలు కోరారు. ఈ రీతిన వ్యవహరిస్తే తమకు కష్టం అవుతుందని చెప్పారు. ఎన్నికల్లో ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే కేడర్కు పరిచయం అవడంతో పాటు ప్రజల్లోకి ఆ అభ్యర్థిని బాగా తీసుకువెళ్లడానికి వీలవుతుందని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో వ్యాపారవేత్తలను బరిలోకి దింపడం ద్వారా పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని కార్యకర్తలు అధిష్టానానికి తెలిపారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు చెప్తున్న బీఆర్ఎస్ అధిష్టానం పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశాల్లో కార్యకర్తల అభిప్రాయాలను ఏ రీతిన పరిగణలోకి తీసుకుంటుందో, పార్టీ బలోపేతం కోసం ఏ చర్చలు చేపడుతుందో, ఏ నిర్ణయాలు తీసుకుంటుందో భవితే తెలియజేయాలి. రేవంత్ సర్కార్పై నెలన్నర రోజులు గడవక ముందే బీఆర్ఎస్ యుద్ధం ప్రకటించిందా? ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, కొత్త నిర్ణయాలు ఏమీ లేవని అప్పుడే కౌంటర్ అటాక్ చేయడానికి ప్రయత్నిస్తోందా? 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్న గులాబీ నేతలు ఎందుకు ఆగడం లేదు? ఇందుకు వేరే వ్యూహం ఏదైనా ఉందా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలన్నర రోజులు దాటిపోయింది. కొత్త ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనపై తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పన, 6 గ్యారెంటీల అమలు వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంపై దృష్టి సారించారు. వీటితో పాటు పెట్టుబడుల లక్ష్యంగా దావోస్ పర్యటనకు వెళ్లారు. ఈసారి దావోస్ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వచ్చాయి. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పై బీఆర్ఎస్ విమర్శలు ఎక్కుపెడుతుంది. ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదని, రాష్ట్ర అభివృద్ధి కోసం కొత్తగా సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయాలు ఏమీ లేవని విమర్శిస్తుంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 45 రోజులు కూడా పూర్తి కాలేదు. అప్పుడే మార్పును ఆదేశించడం అత్యాశే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 10 ఏళ్ల పాటు పరిపాలించిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సమయం ఇవ్వకుండా విమర్శలకు దిగడం సమంజసం కాదంటున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమల్లోకి తెస్తామని ప్రకటించింది. ఉచిత బస్సు పథకాన్ని 2-3 రోజుల్లోనే అమల్లోకి తెచ్చేసింది. మిగతా పథకాల కోసం దరఖాస్తులు తీసుకుంది. ప్రస్తుతం అవి పరిశీలన దశలో ఉన్నాయి. ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ బీఆర్ఎస్ మాత్రం రోజు రోజుకు విమర్శల వేడి పెంచుతూనే ఉంది. ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ యూటర్న్ తీసుకుంటున్నారని ఆరోపణలు చేస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ గా మారుస్తామన్నారని, కానీ ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వెంటనే ప్రగతి భవన్ ను ప్రజా దర్బార్ గా మార్చింది. ప్రజా దర్బార్ కు ఎవరో ఒక ముఖ్యమంత్రి హాజరవుతున్నారు. మిగతా రోజుల్లో మాత్రం అధికారులే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇక ఎన్నికల ముందు పారిశ్రామికవేత్త అదానీపై రేవంత్ విమర్శలు చేసేవారని, కానీ ఇప్పుడు సీఎం హోదాలో ఏకంగా అదానీతో పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అయితే దీనికి కౌంటర్ గా రాష్ట్రంలో 12,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అదానీ ముందుకొస్తే ఆయనతో రేవంత్ ఒప్పందాలు చేసుకున్నారని కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. అదానీ దోపిడీకి మాత్రమే తాము వ్యతిరేకమని, వారు పెట్టుబడులను స్వాగతిస్తే తప్పకుండా బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొడుతున్నారు
చేస్తున్నారు హస్తం పార్టీ నేతలు. ఇక ప్రభుత్వం సలహాదారు నియామకాలపై కూడా రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. అధికారంలోకి వచ్చిన తరువాత పాత సలహాదారులను రేవంత్ ప్రభుత్వం తొలగించింది. తాజాగా 3 సలహాదారులు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రేవంత్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు హర్కర్ వేణుగోపాల్ను ప్రభుత్వ సలహాదారులుగా నియమించింది. వీరందరికీ సహాయ మంత్రి హోదాను కల్పించింది. అయితే ఈ నియామకాలపై బీఆర్ఎస్ విమర్శల వర్షం కురిపిస్తుంది. ఇలా మొత్తానికి అధికారంలోకి వచ్చి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమైంది బీఆర్ఎస్. అయితే ఇదంతా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను వీలైనంత తక్కువ స్థానాలకు పరిమితం చేయడం కోసమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ కు లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా మెరుగైన ఫలితాలను సాధించవలసిన అవసరం ఏర్పడింది. అందుకే సమయం కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ యుద్ధం ప్రారంభించిందన్న వాదన వినిపిస్తుంది. హైదరాబాద్లోని చైతన్యపురి ఇన్స్పెక్టర్పై బదిలీ వేటు పడింది. ఇన్స్పెక్టర్ నాగార్జునను మల్టీజోన్ 2కు అటాక్ చేస్తూ రాచకొండ సిపి సుధీర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్లోని కోర్టు వారెంట్లు అమలు చేసే బృందంలోని కానిస్టేబుళ్లు 3 లక్షల రూపాయలు లంచం వసూలు చేసి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పోలీస్ స్టేషన్లో విధులపై నిర్లక్ష్యం వహించిన ఇన్స్పెక్టర్ నాగార్జునను రాచకొండ సిపి సుధీర్ బాబు బదిలీ చేశారు. వరంగల్ చౌరస్తాలో నిబంధనలకు విరుద్ధంగా వర్ణం షాపింగ్ మాల్ నిర్మాణంపై బల్దియా అధికారులు కొరడా జలించారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోకుండా కమర్షియల్ భవనం నిర్మించి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తూ రోడ్డు స్థలాన్ని ఆక్రమించుకుని కబ్జాకు పాల్పడుతున్నారని, అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని సిటీ ప్లానర్ బానోతు వెంకన్నను అధికారులు హెచ్చరించారు. భారత్ తరపున క్రికెట్లో అత్యుత్తమ ఆట తీరును ప్రదర్శించిన ఉత్తమ ప్లేయర్స్కి బీసీసీఐ ఈ రోజు అవార్డులను ఇవ్వనుంది. 3 ఏళ్ల గ్యాప్ తర్వాత బీసీసీఐ ఈ అవార్డ్స్ ఫంక్షన్ను హైదరాబాద్లో నిర్వహిస్తుంది. హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో జరిగే ఈ ఈవెంట్కి భారత స్టార్ ప్లేయర్లు, బీసీసీఐ సభ్యులు, టీమిండియా కోచ్లు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. ఇక 2023వ సంవత్సరంలో 5 సెంచరీలు, 2000 రన్స్ చేసిన షార్ట్ ప్లేయర్ శుభంగ్ గిల్కు 2023 మెన్స్ విభాగంలో క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అందుకోనున్నాడు. మాజీ టీమిండియా కోచ్ శాస్త్రి సేవాలను గాను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును బీసీసీఐ ఇవ్వనుంది. అయోధ్యలో బాలరాముడి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. రామ మందిర తలుపులు సామాన్య భక్తులకు తెరుచుకోవడంతో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇవాళ నుంచి స్వామివారి దర్శన భాగ్యానికి సామాన్యులను అనుమతించారు. భక్తులు సోమవారం అర్ధరాత్రి నుంచే మందిరం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రభుత్వం ముందు జాగ్రత్తగా భారీ ఎత్తున బలగాలను మోహరించింది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాముడి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డు లాంటి ఏదో ఒక గుర్తింపు పత్రం తీసుకువెళ్ళాలి. హారతి కార్యక్రమానికి ఉచితంగానే పాస్ ఇస్తారు, కానీ అవి పరిమితంగా ఉంటాయి. ఆన్లైన్లో కానీ ప్రత్యక్షంగా ఆలయం వద్ద కానీ పాస్ తీసుకున్న వాళ్ళకే ఆ సమయంలో అనుమతిస్తారు. 10 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే మినహాయింపు ఉంది. ఉదయం 7 నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు. సోమవారం ఘనంగా జరిగిన ప్రాణ ప్రతిష్ఠ తర్వాత కేవలం అతిథులు మాత్రమే శ్రీరాముడిని దర్శించుకున్నారు. ఇక నుంచి సామాన్య భక్తులందరూ బాలరాముడిని దర్శించుకునే అవకాశం కల్పించారు. దాంతో భక్తుడి తాకిడి అధికంగా ఉంది.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.